Hi Krishna. It is date 28th of July. So నేను ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ నుంచి అనుకుంటున్నా I'm going to surprise my బాబాయ్ పిన్ని అండ్ తమ్ముళ్ళు. వాళ్ళు గుజరాత్ లో ఉన్నారు అండ్ ఈసారి నేను రాఖీకి వెళ్తున్నాను. సో నాకు వాళ్ళకి ఎప్పటి నుంచో గిఫ్ట్ ఇవ్వాలి అని ఉంది, బట్ నాకు ఎప్పుడు కుదరలేదు. ఇట్స్ బెస్ట్ టైం అనిపించింది. సో ఐ ప్లాన్ ఎ డ్రాయింగ్. సో నేను దీన్ని రికార్డ్ చేసుకున్నాము. ఇఫ్ పాసిబుల్ అయితే అన్ని ఓకే అనుకుంటే పోస్ట్ చేస్తా, లేదు అంటే లేదు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఇది నేను ప్రిపేర్ కట్ చేసుకున్నాను అండ్ దెన్ అంత అక్రిలిక్ పెయింటింగ్. యాక్చువల్లీ నేను చార్కోల్ అనుకున్నాను, బట్ వద్దు అక్రిలిక్ వెళ్ళిపోదాం అని చెప్పి అబ్బా మళ్ళీ కష్టపడాలి. నేను మా చెల్లిది డ్రాయింగ్ వేసాను అనమాట, అవుట్లైన్. కానీ ఒక స్టెప్ పైకి వేసాను అనమాట, ఒక గ్రిడ్ బాక్స్ పైకి. ఇప్పుడు మా పిన్ని మా చెల్లి సమానంగా ఉన్నారు. అబ్బా ఇంత కష్టం అంటే మొత్తంగా చెల్లి ఒక్కటి అయిపోయింది అనమాట. చూపిస్తాను. కష్టం అంటే అట్లా కాదు, అంటే నార్మల్ గా అయిపోతుంది, కానీ నా కళ్ళు స్ట్రెస్ అయినాయి కొంచెం. ఇప్పుడు వేసిన దాని మీద మళ్ళీ వేయాలంటే అది క్లమ్జీ ఉంటది, అందుకు కొంచెం కష్టం అన్న. వేసి రబ్ చేసి మళ్ళీ దాన్ని సెట్ చేయాలంటే నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అది కష్టం అంతే. ఇప్పుడే ఒక 3 members అవుట్లైన్ అయిపోయింది, ఇంకా 2 members ఉంది. అది ఎలా వేస్తున్నా నీకు చూపిస్తా ప్రాసెస్. వచ్చేయండి. Day 2 అవుట్లైన్ అయిపోయింది. సో నేను కలర్ వేసే ముందు అన్నీ తీసుకున్నాను, చూపిస్తాను మీకు. అవి మినీ బ్రషెస్, ఇవన్నీ నా కలర్స్, ఒక క్లాత్, ప్యాలెట్, బ్రషెస్, వాటర్. నేను ఇక్కడ బండ్స్ అయినా తీసుకున్నాను, కొంచెం తీసుకొని ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అది ఫస్ట్ లేయర్లో అప్లై చేస్తున్నాను. సో ఇది మనకి ఎండింది అనమాట, ఫస్ట్ లేయర్. ఇప్పుడు మనం కలర్స్ వేద్దాం దీని మీద. సో నాకు ఈ పెయింటింగ్ ఎందుకు ఇంత స్పెషల్ అంటే మా చెల్లి వల్ల అనమాట. మా చెల్లి అంటే నాకు చాలా 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 ఇష్టం, కానీ అన్ఫార్చునేట్లీ మాతో లేదు. తను చనిపోయింది. తను చిన్నప్పుడు 2 years or 3 years ఉన్నప్పుడు చనిపోయింది. ఇంకా ఎందుకు ఏంటి అవన్నీ నేను వీడియో చెప్పాలనుకోవట్లేదు, కానీ కొన్ని ఎక్స్పీరియన్సెస్, కొన్ని మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో నేను 3rd class మా పిన్ని బాబాయ్తోనే అక్కడ షాద్నగర్లో చదువుకున్నా. మా చెల్లి అప్పుడు పుట్టింది, తను చూసుకోవడం కోసం ఉండే. అప్పుడు రోజు స్కూల్కి వెళ్ళి వచ్చి ఈవినింగ్ చూసుకుంటుండే. దానికి చాలా ఇష్టం, అంటే వెంటనే వచ్చేస్తుంది దగ్గరికి. నాకు అదంటే చాలా 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 ఇష్టం. నేను ఎందుకు ఇంత స్పిరిచువల్ అంటే, ఇప్పటికన్నా నేను చిన్నప్పుడు ఇంకా స్పిరిచువల్ ఉంటుండే, ఎందుకంటే మా చెల్లి వల్ల. తనకి అంటే నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒకరి కోసం ఇంత ప్రే చేసిన అంటే అది మా చెల్లిని. ఫస్ట్ చాలా కోరుకుంటుండే, చాలా చేస్తుండే, బట్ అన్ఫార్చునేట్లీ దేవుడు అది కనుకరించలే. మేము ఏం చేయలేము ఇంకా, బట్ ఇట్స్ ఓకే. సో చాలా ఎమోషనల్ కనెక్షన్ ఇంకా తనతోటి. నేను జనరల్గా ఎవరి బర్త్డేస్ అయినా, ఎవరి ఇంపార్టెంట్ డేస్, అది బర్త్ అయినా డెత్ అయినా గుర్తుపెట్టుకుంటా. కానీ ఫస్ట్ టైం మా చెల్లి ఎప్పుడు చనిపోయిందో నాకు అసలు గుర్తే లేదు. అప్పుడు చనిపోయినప్పటి నుంచి నేను అసలు గుర్తుపెట్టుకోలే. ఎందుకని నాకు తెలియదు, దాని బర్త్డే ఒక్కటే గుర్తుంటుంది, ఎప్పుడు చనిపోయిందో కూడా నాకు తెలియదు. అంటే ఇట్స్ అరౌండ్ April, May ఆ టైంలో అనుకుంటా చనిపోయింది. మాత్రం అప్పుడే నా 4th or 5th క్లాస్లో చనిపోయింది. ఒక పర్సన్ గురించి ఇంతగానం ఏడ్చిన అంటే నేను ఆ ఏజ్లో ఇదే. నేను జనరల్గా ఎట్లా అనుకుంటా అంటే, ఎవరైనా చనిపోతే ఎందుకంతగానం
అరుచుకుంటూ చెప్పుకుంటూ ఏడుస్తారు అని అప్పుడప్పుడు ఫీల్ అవుతుంది నేను. నార్మల్గా మనం ఏడిస్తే ఇట్లా వాటర్ వస్తాయి అంతే, అట్లా అట్లా ఏడుస్తారేమో, అట్లా ఎందుకు ఏడుస్తారు వీళ్ళంతా అని అనుకుంటుండే. అది నా దాకా వచ్చేదాకా నాకు తెలీదు ఆ పెయిన్ అట్లా ఉంటుంది అని చెప్పి. సో దాన్ని అట్లా పండేసారు పక్క రూమ్ లో. నేను ఐస్ మీద వండేస్తుంటే నాకు చాలా చాలా అది చనిపోయిన స్పర్శ ఉండదు అనేది నాకు అది తెలియలేదు. దాన్ని అట్లా పండేస్తుంటే దానికి చల్ల చల్ల ఉంటుంది, చాలా కూల్ ఉంటుంది, ఎట్లా అవుతుంది అని చెప్పి నేను వాళ్ళకి చెప్తున్నాను అనమాట. అక్కడ రియలైజేషన్ కూడా లేదు దానికి స్పర్శ ఉంటుంది లేదు అని కూడా. దాని దగ్గరకు కూడా నేను పోలే, అంటే కుట్లు వేస్తారు కదా, ఆ కుట్లు ఆపరేషన్ అయి ఉండే, ఆ కుట్లు కూడా నేను చూడలేదు. ఏమో నాకు అక్కడికి వెళ్ళే బుద్ధి కూడా రాలే, చాలా డిస్టెన్స్ లో ఉండే. అప్పుడు గుర్తుంది నాకు, పక్క రూమ్కి వెళ్ళి అది ఇక్కడ వండేస్తే నేను పక్క రూమ్ లో ఫుల్ ఏడుస్తున్నా అనమాట. ముగ్గురు పట్టుకున్నారు, నాకు చెల్లి కావాలి నాకు చెల్లి కావాలి అని. అక్కడ వీళ్ళు అందరూ అంటున్నారు ఏం నుంచి తీసుకురావాలి నేను మీ చెల్లిని అని. ఏమో చాలా కనెక్షన్ ఉండే. ఐఎమ్ సో స్ట్రాంగ్, ఐఎమ్ నాట్ దిస్, బట్ కొంచెం చెప్తుంటే అట్లా వస్తుంది. ఎందుకంటే తనకి చెవులో పెడితే నాకు ఇష్టం అనమాట. చెవులో తనకి పెట్టాలి అని చెప్పి నేను దానికి ఆపరేషన్ అవ్వక ముందే రెడీ చేసుకున్నా, వచ్చేలాగా ఇవ్వచ్చు అని చెప్పి. అందులో పెట్టా అనమాట, చిన్న గిఫ్ట్ బాక్స్ ఉంటుంది, అందులో ఆ 2 ఇయర్ రింగ్స్ పెట్టి ప్యాక్ చేసి పెట్టుకున్నా. రోజు ప్రే చేస్తున్నా అనమాట దేవుడికి, వచ్చేయాలి మా చెల్లి మంచిగా అవ్వాలి అది అని. నాతో మాట్లాడింది అప్పుడు ఆపరేషన్ అయ్యేటప్పుడు, జస్ట్ 2-3 ఇయర్స్ అంతే. అప్పుడు తిన్నావా, బెడ్ మీద ఉండి ఆపరేషన్ అయినాకనే అనుకుంటా మాట్లాడింది, ఏం కూర తిన్నావా అంటే పప్పు, నేను తిన్నాను తిన్నావా అని అడిగేది. అదే లాస్ట్ వర్డ్ నాతో మాట్లాడిన వర్డ్ అది. నాకు ఇంకా గుర్తుంది, ఎంత స్వీట్ ఉంటుందో వాయిస్. ఓకే, సో అవి ఇద్దామనుకున్నా, కానీ అలానే నా చేతిలో పట్టుకొని వెళ్ళిపోయినా, తీసుకుని వెళ్ళినా. చనిపోయినప్పుడు నాకు గుర్తులేదు నేను వాటిని ఏం చేసినా అని. ఐ మీన్ మా పిన్నికి ఇచ్చినా లేకపోతే సమాధి దగ్గర పెట్టినా నాకు గుర్తులేదు, బట్ నేను దాన్ని అది ఇవ్వలేకపోయినా. అది ఆల్వేస్ ఇంకా అది. ఇంకొక ఇన్సిడెంట్ అయింది, నేను ఎవరు వెళ్ళలేదు చనిపోయినప్పుడు, సమాధి దగ్గరికి వెళ్ళలేదు, ఓన్లీ బాయ్స్ వాళ్ళు వెళ్ళి వచ్చారు, గర్ల్స్ ఎవరో వెళ్ళలే. భద్రాచలం బ్రిడ్జ్ ఉంటుంది కదా, బ్రిడ్జ్ లో కింద 5th పిల్లర్ అనుకుంటా. నేను తర్వాత 5th డేకి 9th డేకో 3rd డేకి వెళ్తాం కదా జనరల్ గా, 5th పిల్లర్ ఐ గెస్. అక్కడ సమాధి పెట్టారు. అక్కడికి వెళ్ళేటప్పుడు మా చిన్న నాన్నమ్మ నాకు చిన్న ప్లాస్టిక్ ఫ్లవర్ పెట్టింది తల్లో, మా అక్కి నాకు. సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు సడన్ గా నా తల్లో ఉన్న ఫ్లవర్ దాని సమాధిలో పడిపోయింది. చాలా చాలా డిఫరెంట్ ఫీలింగ్ నాకు, అసలు అది చాలా ఎమోషనల్ గా అనిపించింది. అందరూ ఏడవడం స్టార్ట్ చేశారు ఆ మూమెంట్ చూసినాక. ఆ మూమెంట్ అసలు ఊహించుకోలేకపోతున్నాయి, ఇంకా చాలా ఎమోషనల్ అయిపోయినాం అందరం. తట్టుకోలేము ఆ ఏజ్ లో, అంత ఏం తెలియదు మనకి. ఒక పర్సన్ ఇంత క్లోజ్ అయిండ్రు, ఇంకా లేరు తర్వాత అంటే చాలా కష్టం. నాకు తెలిసి ఇలాంటి మూమెంట్ ప్రతి ఒక్క లైఫ్ లో జరుగుతుంది. ఇప్పుడు చాలా స్ట్రాంగ్, ఇప్పుడు చాలా చాలా సేపు రికార్డ్ చేసిన నేను దీన్ని, ఏడవద్దు అనుకొని మళ్ళీ ఏడ్చిన. ఐ డోంట్ నో దీన్ని నేను పోస్ట్ చేస్తానో లేదో ఏమో. ఈ పెయింటింగ్ వెనకున్న ఎమోషన్ కూడా మీకు తెలియాలి అని చెప్పి ఇది చేస్తున్నా అంతే. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్స్ అయితేనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి, ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు. బట్ ఇది స్టోరీ అని చెప్పడం కోసం అంతే. ఈ పెయింటింగ్ అనేది ఒక మంచి మెమరీ. ఏమనుకోకండి అబ్బా, అంటే జనరల్ గా
ఇట్లా ఎమోషనల్ బ్రేక్ డౌన్ అవుతుంటే నాకు ఎట్లనే ఉంది. ఇంకా ఆ స్టోరీ అట్లాంటిది, ఇంకా కనెక్షన్ అట్లాంటిది. సో ప్లీజ్ డోంట్ మైండ్, ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ ఫర్ దిస్. ప్రతి ఫ్యామిలీలో అయితేనే ఉంటాయి, యూ ఆల్ నో. అందరం ఫేస్ చేసి ఉంటాం, ఫేస్ చేసి వస్తాం. కానీ వీ కాంట్ టేక్ కదా, ఒక పర్సన్ లేరు మనతోని, వాళ్ళతో చాలా మెమరీస్ ఉన్నాయి కానీ వాళ్ళు సడన్ గా లేరు అంటే వీ కాంట్ అసలు. అంటే ఒకటి నేను అంత ఫస్ట్ పర్సన్ అంత ప్రే చేయడం, ఆ మూమెంట్ నేను ఏం వేయలేకపోయినా. ఇప్పటికి ఊక అనుకుంటా, ఎందుకు దూరం చేసిండు అది ఇదని. సో నాకు ఇంత పెయిన్ ఉంటే మా పిల్లి బాబాకి ఇంకెంత ఉండేనో అసలు. ఈరోజు డే 3. ఈరోజు మన ఆర్ట్ వర్క్ ఎంతవరకు అయిందో చూపిస్తా. ఇదన్నమాట అప్డేట్. కోర్స్ అయిపోయింది అండ్ పాపది కొంచెం ఆడుతుంది, ఇంకా చాలా ఉంది. రోజు డే 4th డే, ఇంకా అయిపోలేదు. నాకు చాలా తక్కువ టైం ఉంది. నేను బయలుదేరాలి ఇక్కడ నుంచి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ ఉందన్నమాట 5th రోజు. ఆ రోజు వెళ్ళాలన్నమాట. కానీ ఇది ఇంకా అవ్వలేదు, చాలా అంటే చాలా టైం పడుతుంది. అండ్ ఈ రోజు ఎంతవరకు అయిందో చూపిస్తా మీకు.